ఎస్ ఏంటి నిజమేనా? చిత్తూరు జిల్లాలో ప్రధానంగా 3 చోట్ల జనసేన ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తుంది. అందులో మొదటగా చెప్పుకోదగింది తిరుపతి. ఎందుకంటే గతం నుంచి తిరుపతి సామాజిక సమీకరణల నేపథ్యంలోనే గతంలోనే చిరంజీవి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి జనసేన తరఫున అభ్యర్థి ఉంటే ఖచ్చితంగా గెలిచే సీటు తిరుపతి ఉంటుందని జనసేన భావిస్తోంది. అలాగే చిత్తూరు, మదనపల్లి ఈ 2 చోట్ల అంటే మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ 3 చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు తాము నిలబెడతామని ఉమ్మడి అభ్యర్థిగా ఇప్పటికే జనసేన గత 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఏదైతే చంద్రబాబుతో చర్చలు జరిపారో ఆ చర్చల్లో చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక తిరుపతి విషయానికి వస్తే తిరుపతిలో సుగుణమ్మ గతంలో మాజీ ఎమ్మెల్యే, ఆమె 1000 ఓట్ల తేడాతోనే ఓడిపోయినారు. ఆమె టీడీపీ తరఫున టికెట్ బలంగా ఆశిస్తున్నారు. అయితే తిరుపతిలో జనసేన అభ్యర్థి నిలబెడతారన్న చర్చ అయితే జరుగుతోంది. అలాగే ఏకంగా పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా తిరుపతి అయితే జనసేన ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక 2వ నియోజకవర్గం మదనపల్లి చూస్తే మదనపల్లిలో గతంలో రామదాస్ చౌదరి ఏదైతే టీడీపీ నుంచి జనసేనలో గత ఎన్నికల్లో చేరారు, ఆయన భార్య స్వాతి జనసేన తరఫున పోటీ చేశారు. ఆమెకు 15,000 ఓట్లు జనసేన తరఫున రావడం జరిగింది. దీంతో ఈసారి ఖచ్చితంగా పోటీ చేసి ఇటు టీడీపీ మద్దతు కూడా ఉంది. అందులోనూ రామదాస్ చౌదరి గతంలో టీడీపీలో పనిచేసిన వ్యక్తి కావడం, అలాగే కమ్మ సామాజిక వర్గం, అలాగే కాపు సామాజిక వర్గం ఇద్దరు కూడా పనిచేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్న నేతలు భావిస్తుండటంతో ఈసారి ఆయన రామదాస్ చౌదరికి టికెట్ ఉమ్మడి అభ్యర్థిగా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక 3వ నియోజకవర్గం చిత్తూరులో సామాజిక సమీకరణాలు చూస్తే ఇక్కడ కూడా కాపు సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉంది. ఇక్కడ కూడా మాజీ ఎంపీ డీకే శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నారు. ఆయన ప్రస్తుతం గతంలో టీడీపీలో ఉన్నప్పటికీ వైసీపీ సాన్నిధ్యంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఏ పార్టీకి సంబంధం లేకుండా మధ్యస్థంగా ఉన్నారు. కొంతకాలంగా రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు. ఈసారి ఆయన టికెట్ ఆశించే అవకాశం ఉంది. అలాగే టీడీపీ జనసేన అభ్యర్థిగా డీకే శ్రీనివాస్ గాని లేదా డీకే ఆదికేశవులైన మనవరాలు గాని అంటే ఆయన తరపున గాని మరొకరిని ఆయన కుమార్తె గాని మిగతా ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా ఈ 3 నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలని బేరీజు వేసుకొని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇటు తిరుపతి గాని ఇటు చిత్తూరు, మదనపల్లె 3 చోట్ల నుంచి ఖచ్చితంగా తమకు అభ్యర్థులు కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఇప్పటికే చంద్రబాబు దృష్టికి అయితే తీసుకువెళ్లారు. ఇంకా మరికొంతమంది టికెట్ ఆశిస్తున్నప్పటికీ అటు శ్రీకాళహస్తి గాని అంటే వర్మ మీరు చెప్పినట్టు ఒకవేళ తిరుపతి నుంచి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంది అని అంటున్నారు. అది హీరోగా చూస్తారా? ఇది పబ్లిక్ మీటింగ్ గా కూడా మనకి చాలా సార్లు పవన్ కళ్యాణ్ ఓటర్లకి కావచ్చు ప్రజలకు కావచ్చు చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే సినిమాలకు వస్తారు కానీ ఓట్ల రూపంలో అవి నాకు పడడం లేదు అని కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి మనకి కనిపిస్తున్న నేపథ్యంలో ఈసారి అవి ఓట్ల రూపంగానే వస్తాయి అని అనుకోవచ్చు అంటారా? లేకపోతే మళ్ళీ ఒక హీరోగానే చూసే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా ప్రజలు? ఎస్ వర్మ. ఎస్ వర్మ ఆడియో డిస్టర్బెన్స్ గా ఉన్నట్టుంది. ఎస్ వాసు మీరేమంటారు? జానికి మీరు అన్నది కరెక్టే. అయితే గత ఎన్నికలకి ఇప్పటికీ జనసేనకు ప్లస్ ఏంటంటే టీడీపీతో కలిసి పోటీ చేయడం వల్ల బూత్ లెవెల్లో అంటే అభిమానం, పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉన్న వ్యక్తిని ఓటర్ని బూత్ లెవెల్లో తీసుకురాగల సరంజామా అంతా కూడా మొత్తం టీడీపీకి ఉంది. ఇప్పటికి కూడా జనసేనకి బూత్ లెవెల్లో కమిటీలు కానీ పూర్తి స్థాయిలో